నమస్తే, వెల్కమ్ టు టీవీ5. నేను సృజన. ఆద్యంతం గోదావరి జిల్లాల నేపథ్యంలో రాబోతున్న అచ్చమైన పల్లెటూరు సినిమా ఆయ్ మేం ఫ్రెండ్స్ అండి అనేది ఈ మూవీకి ట్యాగ్ లైన్. నార్నే నితిన్, నయన్ సారిక, అంకిత్ కొయ్య, రాజ్ కుమార్ కసిరెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ గీత్ ఆర్ట్స్ 2 నిర్మించింది. ఆగస్టు 15న విడుదలకు ముస్తాబైన ఆయ్ మూవీ విశేషాలను మనతో పంచుకోవడానికి ఈ రోజు చిత్ర బృందం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ నయన్ గారు, హలో రాజ్ కుమార్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో మీ మూవీ రాబోతోంది, ఎలా అనిపిస్తుంది మీ ఫీలింగ్? నేను చాలా నర్వస్ గా ఉన్నాను. మీ ఫస్ట్ మూవీ కదా యాక్చువల్లీ? ఫస్ట్ ఫిల్మ్, ఓకే వి కెన్ సే లైక్ దట్ బికాజ్ ఫస్ట్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. తెలుగు కొంచెం నేర్చుకున్నాను. 75% వచ్చింది. అయితే ఈ మూవీ అంత, ఈ ఇంటర్వ్యూ అంతా కూడా మీరు తెలుగులోనే మాట్లాడాలి. అబ్బో అబ్బో అనేసి చాలా అంత మంచిగా క్యూట్ గా డైలాగ్స్ కూడా చెప్పారు. లెంది డైలాగ్స్ యాక్చువల్లీ కదా. టీజర్ మీ గురించి ఇంట్రొడక్షన్ రిలీజ్ చేసినప్పుడు కానీ ట్రైలర్ లో కానీ చాలా మీరేనా డబ్బింగ్ చెప్పింది? ఫస్ట్ నేనే చెప్పాను, కానీ ఆ స్లాంగ్ గురించి కొంచెం ఇబ్బంది అయింది. మీరు నేర్పించారా తెలుగు? లేదండి, తనే నేర్చుకుంది. కానీ అంత త్వరగా చాలా బాగా నేర్చుకుంది. లేదు, ఫాస్ట్ గా నేర్చుకుంది. చాలా లెంతీ డైలాగులు కూడా అన్ని తెలుగులో చెప్పడం అంటే అది కష్టమే, బట్ చాలా బాగా మేనేజ్ చేసింది. డబ్బింగ్ కూడా తనే చెప్పింది మొత్తం అంతా. కాకపోతే పర్టికులర్ గోదావరి అంట్లకి ఒక స్లాంగ్ ఉంటది కదా, అది కొంచెం ఎక్కడో. మూవీలో మీరు డబ్బింగ్ చెప్పలేదా? కాదు, ఇంట్రొడక్షన్ అప్పుడు కొంచెం ఇలా ట్రైలర్ లో ఉంచింది తనది వాయిస్. మూవీకి వెళ్తలోకి ఇంకా కొంచెం రూరల్ కి వెళ్తలోకి స్లాంగ్ అది ఉంటది కదా, సో కొంచెం అది. సో మీరు పర్టికులర్ గా కొంచెం గోదావరి స్లాంగ్ మీకు ఆబ్వియస్లీ వచ్చే ఉంటది అలవాటు కొంచెం కదండి, మాది అక్కడే. అవునా? ఓకే, మరి ఎలా హెల్ప్ చేశారు నయన్ గారికి? లేదండి, తనకు వచ్చు అంటున్నాను. అదే చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటది, తనకు మొత్తం వచ్చు. స్టిల్ కొంచెం ఏమైనా ఇఫ్ ఐ ఫేస్డ్ ఎనీ ప్రాబ్లమ్స్ దే డిడ్ హెల్ప్ మీ ఆబ్వియస్లీ. ఓకే, యా. పర్టికులర్ గా ఏదైనా మూవీ అంటే 3 Idiots కానివ్వండి, జాతిరత్నాలు, లేకపోతే మ్యాడ్ మూవీ కానీ, అన్ని 3 members ఫ్రెండ్స్ ఉన్నారు అంటే కంపల్సరీ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మూవీ అంతా. సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మీ ముగ్గురు ఆల్రెడీ ఇంట్రొడక్షన్స్ చూసాము, ట్రైలర్ చూసాము, హాఫ్ ట్రైలర్ అంతా కూడా ఓన్లీ మీ ముగ్గురు గురించే ఉంది. సో ముగ్గురు హీరోలను కూడా చెప్పుకోవచ్చు. సో ఎలా ఉంటుంది మూవీ? సినిమా మీరు ట్రైలర్ లో చూసింది జస్ట్ నాకు తెలిసి 10%. థియేటర్కి వస్తే మీకు 100% వేరే లెవెల్లో ఉంటుంది సినిమా. అంటే థియేటర్ స్టార్టింగ్ సినిమా టైటిల్ పడిన దగ్గర నుంచి ఎండింగ్ 20 minutes బిఫోర్ వరకు కూడా మీరు నవ్వుతూనే ఉంటారు. అసలు వేరే లెవెల్. అంటే ఏ క్యారెక్టర్ వచ్చినా సరే ప్రతి క్యారెక్టర్ తోటి కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఇందులో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఓన్లీ ట్రైలర్ అప్పుడు మనల్ని చూసి వస్తారు కాబట్టి సో అలాగే వదలాలి. బట్ మీరు సినిమాకి వచ్చిన తర్వాత ప్రతి క్యారెక్టర్కి కనెక్ట్ అవుతారు. ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఏ క్యారెక్టర్ వచ్చినా ఈ క్యారెక్టర్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ రేంజ్ లో ఉంటుంది. ఓకే, అండ్ రాజావారు రాణి గారి మూవీలో మిమ్మల్ని చూసినప్పటి నుంచి పర్టికులర్ గా మీ ఫ్యాన్స్ మీకోసం మూవీకి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అంటే నేను ఇదివరకు చేసినవన్నీ కూడా ఒక అంటే కామెడీ వేసే, బట్ అది కొంచెం స్లో ఉంటుంది. నాది ఒక డైలాగ్ డెలివరీ వెర్షన్ ఉంటుంది, బట్ ఇది కొంచెం స్పీడ్ ఉంటుంది డైలాగ్ డెలివరీ. అది అంటే ఏరియాని బట్టి ఒక స్లాంగ్ ఉంటుంది. ఈస్ట్ గోదావరి అయినా కానీ రాజమండ్రి స్లాంగ్ ఉంటుంది, అక్కడి నుంచి అమలాపురం వస్తే స్లాంగ్ ఉంటుంది, అక్కడి నుంచి వేరే ఊరేళ్ళతో స్లాంగ్ ఉంటుంది. సో అలా ఏరియాని బట్టి స్లాంగ్ మారుతూ ఉంటుంది. అలా ఇందులో ప్రాపర్ మీరు గోదావరి సినిమా ఎలా ఉంటుంది అంటే చాలా రోజులు అయింది చూసి, వచ్చాయి బట్ ఇంకా వస్తాయి, బట్ ఇది మాత్రం గుర్తుంటది. అండ్ గోదావరి మూవీస్ చాలా బేస్ తో తీసుకొని చాలా మూవీస్ చేశారు. సో వాటితో కంపేర్ చేస్తే ఈ మూవీలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఒక చిన్న పాయింట్. ఫ్రెండ్షిప్ కోసం ఉంటుంది. సో గోదావరి అంటేనే ఫ్రెండ్షిప్, అంటే ప్రేమ ఉంటది, ఆప్యాయతలు ఉంటాయి, అనురాగాలు ఉంటాయి. అవన్నీ మా స్లాంగ్ తోనే ఫుల్ కామెడీ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబుల్ ఉంటుంది. ఓకే, ఎస్ నయన్ గారు, మీది ఫస్ట్ మూవీ అండ్ ఈ డైరెక్టర్ గారు కూడా మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి ఎన్నో ఆడిషన్స్ తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేశారని విన్నాం. మీ ఎంట్రీ ఎలా జరిగింది మూవీకి? నాకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే గాట్ ఇన్ టచ్ విత్ మీ త్రూ మై మేనేజర్ ఆబ్వియస్లీ, అండ్ దెన్ ఐ వెంట్ ఇన్ ఫర్ ద లుక్ టెస్ట్ audition. After the audition they made me wait for like 2 months because still they were looking for the girls and all. Many auditions were happening, and out of those hundreds or 200s of girls I got selected, and I'm really grateful to Anji Garu for that. He has been like the support since day one, and Anji Garu గురించే నేను ఇక్కడ ఉన్నాను ఈరోజు. ఓకే,
సో ఈ గోదావరి అంతా మీకు నార్మల్ గా తెలిసి ఉండదు కదా, ఈ గోదావరి స్లాంగ్ కానీ గోదావరి డిస్ట్రిక్ట్ కానీ కంప్లీట్ గా కొంచెం ఫన్నీగా ఉంటాయి, కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. మీకు డిఫరెంట్ గా అనిపించిన ఒక నచ్చిన ఆస్పెక్ట్ ఏంటి? అంటే మూవీ గురించి కాకుండా పర్టికులర్ గా మీరు అక్కడే షూట్ చేసి ఉంటారు మేబీ. అక్కడే So, మొత్తం అమలాపురంలో. ఫుడ్ ఏం నచ్చింది ఎక్కువగా గోదావరి? సీ ఫుడ్, సీ ఫుడ్. క్రాబ్స్, ప్రాన్స్. అండ్ అక్కడ నేను ముందు కూడా చెప్పాను, అక్కడ ఒక గణపతి కాంప్లెక్స్ అని ఒక ఫేమస్ సెంటర్ ఉంటది, అక్కడ బిర్యానీ చాలా బాగుంది. ఓకే, ఏమేమి ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేశారు? మిక్స్ బిర్యానీ ఒకటి, అలా పూతరేకులు, చెప్తలేదు, అత్రేపురం, అన్ని పాలకోవా. నా ఫేవరెట్ పాలకోవా. విపరీతమైన ఫుడ్. అవునా? కానీ చూడడానికి మాత్రం చాలా మనం slim మహా గా అయితే చిన్నగా. పూతరేకుల్లో 2 తీసుకుని తింటాం, అవును. అతనైతే ఒక 10-15 మరి బాక్సులు diet అయిపోవాలి. తింటాం. డైట్ డయట్ అట్ కొంతమంది హోమ్. కదా అదృష్టం అండి, ఎంత తిన్నా నిజమే అదే. అలాగ ఉంటారు. అలా No, diet at home. When I was in Amlapuram, no diet. I love food. సో సాంగ్ చూస్తూనే మీరు షూటింగ్ టైంలో ఎంత ఎంజాయ్ చేశారో, మీకు బిహైండ్ ద సీన్స్ కొన్ని మెమరీస్ ఉంటాయి కదా, సో అవి చెప్తారా కొన్ని? చెప్పు. చాలా నాకే మీరు చెప్పండి ఫస్ట్. ఇది ఇద్దరు ఫ్రెండ్స్ సాంగ్ చెప్పాలి, కదా. ఇద్దరు ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళ మెమరీస్ వాళ్ళు చెప్పాలి. మీరు అంటే మనం చూసిన వాతావరణం కాబట్టి మాకు కొత్తగా ఉండదు, బట్ చేసేటప్పుడు మాత్రం చాలా ఫేస్ చేసాం. అంటే మేము వెళ్ళింది యాక్చువల్లీ రైనీ సీజన్ లో, సినిమా అంతా మీకు వర్షంలోనే ఉంటది. ఓకే, లాస్ట్ ఇయర్ రైనీ సీజన్. లాస్ట్ ఇయర్ రైనీ సీజన్ లో అదృష్టం ఏంటంటే మేము వెళ్ళగానే వర్షాలు ఆగిపోయాయి. అక్కడి నుంచి పాపం ఆర్ట్ టీము చాలా కష్టపడి వాటర్ అంటే రైన్ ఎఫెక్ట్ కోసం వాటర్ పెట్టాలి. అసలు దేనికి ట్రైలర్ కూడా కొన్ని సీన్స్ ఉన్నాయి, ట్రైలర్ లో కూడా చూస్తాం. మొత్తం మీకు చాలా వరకు రైన్ లోనే ఉంటదండి సినిమా అంతా, చాలా వరకు మొత్తం రైనీ సీజన్ లోనే ఉంటుంది. ఓకే, మీరు ఎంజాయ్ చేస్తారు. కానీ మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో మాకు తెలుసుకోవాలని. అది ఎంజాయ్ కాదండి, ఓ రకమైన టార్చర్ అది. చూడడానికి మాత్రం మాకు ఎంజాయ్ చేసినట్టు అనిపించింది. మీకు అనిపిస్తుందండి. మీరు పొద్దున్న ఎలా 6ంటికి లేపివారు, చాలా హార్డ్ వర్క్, చాలా కష్టపడ్డారు. పొద్దున్న 6ంటికి లేపివారు. ఇంక మేము ఇంకా ఓన్లీ బ్రష్ చేసి వెళ్ళేవాళ్ళం అండి, ఎందుకంటే ఇంక డే అంతా స్నానం చేయించేవారు వాటర్ లో. అది మళ్ళీ మంచి వాటర్ అంటే బేసిక్గా అక్కడ దొరికేవి కాదు, ట్యాంకర్స్ ప్రాబ్లం ఉండి లేదంటే రాకో, ఇంకా గోదావరి సైడ్ అలా అందులో పైప్ వేయడం, మాకు కొట్టడం, అందులోనే తడపడం, అలా దగ్గర దగ్గర ఒక 20 days ఫస్ట్ షెడ్యూల్ చేసామండి. అంటే తర్వాత డైరెక్టర్ గారు మమ్మల్ని గుర్తుపట్టేవారు తెలుసు కాబట్టి, కెమెరా గుర్తుపట్టలేకపోయేదండి, అందుకని షెడ్యూల్ ర్యాప్ చేసి షెడ్యూల్ బ్రేక్ చేశారు. మొత్తం అందరూ తెల్లగా వెళ్ళాము, నల్లగా అయ్యొచ్చు. సో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? మంచి బ్యూటిఫుల్ మెమరీస్. I have like beautiful memories with the local people more there, like how? the drivers over there and the people, like all the aunties who were staying in the neighbor. So where we were staying at the place, there was a temple under the stairs. So we used to like, whenever we used to leave, so early morning 5 AM they used to start the aarti and all. So there was one old lady, I used to meet her every day, and then I used to leave. She used to like, you know, pair padke, haath means she used to give her blessings, and then I used to start. Okay. So I really like the culture and tradition over there. So, and also I love nature, greenery. So like them, I wasn't there in the rain scenes and all most of the time. So वो तो मैं बच गई, but rest of the things I enjoyed a lot with the local people more, and obviously with the team, of course. హాయ్ నితిన్ గారు, ట్రైలర్ అయితే చాలా బాగుంది, మీ యాక్టింగ్ కూడా సూపర్. సెకండ్ మూవీ కదా, థ్యాంక్స్ అండి. సో మంచి హిట్ అవ్వాలని అయితే అనుకుంటున్నాము. ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యాక మీకు వచ్చిన బెస్ట్ అప్రిషియేషన్ ఏంటి? అదే అండి, మీరు చెప్పినట్టుగానే సెకండ్ సినిమాకే చాలా బాగా కనపడుతున్నాం ఈసారి, బాగా ఎక్కువ అంటే కామెడీ యాంగిల్ అనేది ఒకటి ఈసారి చూపించుకోవడం జరిగింది. సో అందరికీ నష్టమని ఆశిస్తానండి. ఇంతసేపు బయట కూర్చొని వింటూ ఉన్నాను, ఏంటి ఏదో ఇంగ్లీష్ ఛానల్ చేసినట్టుంది తెలుగు ఛానల్ని. చాలా తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా బాగా మారుతుంది. అదే కదా నేను షాక్ అయ్యాను. 75% వచ్చంట, కానీ ఇప్పుడు చెప్పిందా 75% అని? అందరికీ చెప్పారు. He said it. He keeps on saying that. బాగా ఏడిపిస్తున్నట్టున్నారు మిమ్మల్ని చాలా. యాక్చువల్లీ హీరోకి హీరోయిన్ కి కెమిస్ట్రీ బాగుండాలి, కానీ ఇక్కడ ముగ్గురు హీరోస్ కి ఎక్కువ కెమిస్ట్రీ కనిపిస్తుంది. ఎలా జరిగిందంటారు అది? అలా ఏం లేదండి, మాకు అంటే
మగాలం బాగా తొందరగా కలిసిపోతాం అండి. అంతేనా? అంతే అండి. దాంతోపాటు ఆయన బంగారం, ఆబ్వియస్లీ. ఇంకా అలా అయిపోయాం అలా. అంకిత్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆయన రాలేదు, మిస్ అయ్యారు. అవును, మిస్ అయ్యారు. కాకపోతే మేము ముగ్గురం బాగాలేదండి. డైరెక్టర్ సో మేము ముగ్గురం కలిసి ఉన్న సీన్లు చేయడం నాకు చాలా, అంటే ఆ రోజు పని చేసినట్టు ఉండదండి. ఏదో సరదాగా ఎక్కడో ఎవరో షూటింగ్కి వెళ్ళి ఏదో టైం పాస్ చేసి వచ్చినట్టుగానే ఉంటుంది మేము ముగ్గురం ఉన్న సీన్లన్నీ. సో ఆడియన్స్కి కూడా చూసేటప్పుడు అది తెలుస్తూ ఉంటుంది, వీళ్ళు నిజంగానే ఫ్రెండ్సా ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది అందరి తలల్లో. సో సో మా ముగ్గురు సీన్లు అయితే అసలు మైండ్ బ్లోయింగ్ ఉంటుంది అండి. చూస్తేనే తెలుస్తుంది. అండ్ ఇది మనకి ఈ ఐ మూవీ కూడా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, అలాగే మీరు ముందు చేసిన మ్యాడ్ మూవీ కూడా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఎందుకు బ్యాక్ టు బ్యాక్ మీరు స్పెసిఫిక్ గా ఏమన్నా సెలెక్ట్ చేసుకున్నారా, లేకపోతే ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? అలా ఏం లేదండి. ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నాం కదా జర్నీ. సో స్టార్టింగ్ లోనే ఇఫ్ వీఆర్ గోయింగ్ టు లైక్ డూ సంథింగ్ బిగ్ ఆర్ సమ్ అదర్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్, జనాలు మమ్మల్ని అలా జనాలకి దగ్గర అవ్వమేమో అని ఒక ఉద్దేశంతోనే కామెడీ అయితే తొందరగా వెళ్ళిపోతాం అండి జనాల్లోకి. అరే మనోడ్రా అనే ఫీలింగ్ వస్తుంది అనే ఉద్దేశంతోనే చేయడం జరిగింది. సో ఇంట్లో పర్సన్ గా వాళ్ళు ఫీల్ అవుతారు. ఏదో ఆడుతూ పాడుతూ మన చుట్టుపక్కల తిరిగే ఒక క్యారెక్టర్ లాగానే అనుకుంటారు అని. అండ్ ఈ మూవీలో చూసుకుంటే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, పర్టికులర్ గా మాస్ సాంగ్స్, రంగనాయకి కానివ్వండి, బ్యూటీ సాంగ్ సంథింగ్ అవి. అండ్ మీ డాన్స్ చాలా మాస్ గా చేశారు. సో గోదావరి అనగానే ఒకప్పట్లో రికార్డింగ్ డాన్స్లు ఉండేవి, ఇప్పుడు అక్కడక్కడ ఉన్నాయి. కానీ ఆ మూవీలో చూస్తే పర్టికులర్ గా రికార్డింగ్ డాన్స్ లో కళ్ళ కట్టినట్టు చూపిస్తుంది. సో డాన్స్ ఎలా నేర్చుకున్నారు అంటే మీ ఫ్యామిలీ మెంబరే జూనియర్ ఎన్టీఆర్ గారు. సో ఆయన డాన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట. ఆయన నుంచి ఏమైనా నేర్చుకున్నారా, లేకపోతే ఇన్పుట్స్ ఇచ్చారా, ఎలా? ఆయన చిన్నప్పటి నుంచి చూస్తాను కదండి, ఆయనకి రిహార్సల్ అనేది ఉండదు. సో ఆయన డైరెక్ట్ గా అక్కడే చూసి వేసేసే టైపు, మేమంతా అలా కాదు. సో మేము రిహార్సల్ చేసి అన్ని చేసే వస్తాం. సో ఆయనతో కంపారిజన్ అనేది వద్దండి అసలు. ఆయన నుంచి ఏం నేర్చుకున్నారు? ఆయన నుంచి నేర్చుకోవాలి అంటే రావాలి కదండి, డాన్స్ చూసేసేయడం. సో నేనైతే రిహార్సల్ ముందు మూవీస్ కి ముందు మీరు లేదండి, చిన్నగా ఉన్నప్పుడు అలా చిన్నగా క్లాసెస్ అవి పెడతారు కదా ఇంట్లో వాళ్ళు, అలా డాన్స్ క్లాసులు ఉండేవి, అవి ఉండేవి. పర్టికులర్ గా సినిమాల కోసమే అని చెప్పి ఎప్పుడు నేర్చుకోలేదు. ఓకే. నితిన్ గారు, మీరు ఫస్ట్ మూవీ సితారా ఎంటర్టైన్మెంట్స్ లో చేశారు, అండ్ సెకండ్ మూవీ గీతా ఆర్ట్స్ 2 లో. సో ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి మీకు సపోర్ట్ గానీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వర్కింగ్ ఎక్స్పీరియన్స్? పెద్ద ప్రొడక్షన్ హౌస్ కదండి, అసలు చాలా బాగా చూసుకుంటారు హీరోల్ని. సో very happy to have 2 big production houses in the start. So వీళ్ళ గురించి ఇంకేం చెప్తామండి. అండ్ అల్లు అరవింద్ గారు మీ గురించి చాలా బాగా చెప్పారు, అలాగే బన్నీవాస్ గారు కూడా. అండ్ అలాగే మీకు ఫస్ట్ ఈ మూవీ స్టోరీ ఎప్పుడు మీకు నరేట్ చేశారు, మీకు మూవీలో మీ క్యారెక్టర్ పర్టికులర్గా ఏం నచ్చింది? నా క్యారెక్టర్లో ఒక ఎమోషన్ డ్రైవ్ అవుట్ ఉంటుందండి. సో ఆ ఎమోషను చివరికి వచ్చే ఒక 20-25 నిమిషాలకు వచ్చేటప్పటికి మీ అందరినీ కూర్చోబెట్టేస్తుంది థియేటర్లో. అది మీరు థియేటర్లో చూడాలి. ఐ కాంట్ టెల్ ఎనీథింగ్ మోర్ దెన్ దిస్. అండ్ బన్నీవాస్ గారు కూడా మీ గురించి చెప్పేటప్పుడు బయట ప్రెస్ లో కానివ్వండి, లేకపోతే కొన్ని వీడియోస్ ఇంటర్వ్యూస్ లో చాలా బాగా చెప్పారు. అంటే మిమ్మల్ని మీ గురించి ఎప్పటి నుంచో తెలుసున్నట్టు. సో ఎలాంటి బాండ్ ఉంది మీకు? ఆయన కూడా చాలా కష్టపడ్డారండి సినిమాకి. బేసిక్గా ఏ ప్రొడ్యూసర్ అయినా సరే అలా ఉట్టి ఎలా జరుగుతుంది అని తర్వాత చూస్తారే తప్ప అక్కడే కూర్చొని బాగా వస్తుందా లేదా ప్రతి విషయం, ఆర్ట్ కావచ్చు, ఈ కెమెరా వర్క్ కావచ్చు, ఎవ్రీథింగ్, సీన్ బాగా వస్తుందా, డైలాగ్ బాగా వస్తుందా, ప్రతిదీ దగ్గర ఉండి ఆయనకి నచ్చినట్టుగా బాగుండేటట్టుగా ఆయన కూర్చొని చేర్చుకున్నారు దీనికి. అండ్ దెన్ చివరికి వచ్చేటప్పటికి 2 యూనిట్లు ఒకేసారి చేయడం జరిగింది. ఆ టైంలో కూడా ఆయన ఒక యూనిట్ నేను చూస్తాను, ఒక యూనిట్ నేనే ఒకసారి చూసుకుంటానని ఆయనే కూర్చొని రాత్రి అయినా సరే ఆల్మోస్ట్ ఒక 3-4 అయిపోయిందండి ఆ రోజు. 4-5 అయింది ఆల్మోస్ట్. అప్పటిదాకా ఆయన అక్కడే కూర్చొని ఆయన ఒక యూనిట్ ని మేనేజ్ చేస్తూ ఇంకో యూనిట్ డైరెక్టర్ గారు చేస్తూ, సో చాలా కష్టపడ్డారండి. సో అంత కష్టపడే ప్రొడ్యూసర్ ఉండడం కూడా వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో ఈ మూవీకి తగ్గట్టే మీ ప్రమోషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా చాలా ఎక్కువ చేశారు. సో రాజ్ కుమార్ గారిని మంచి కేసుల్లో కూడా ఇరికించారు. ఏంటి దాని గురించి, ఆ ప్రమోషన్స్ గురించి చెప్తారా? ఎలా అంటే రీసెంట్ టైమ్స్ లో చాలా మంది బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం,
ఇవన్నీ చేస్తున్నారు. దాన్ని అవి రీసెంట్గా చూసాం. ఓకే, ఇప్పుడు జనాల్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు ఎక్కువ డిస్కస్ జరిగేది అదే. సో ఇలాంటిది ఏదైనా చేస్తే జనాల్లోకి వెళ్తాం ఓకే డిఫరెంట్ గాని. మేము వాసు గారు అందరూ కూర్చొని డిస్కస్ చేసుకుని, అంకిత్ డైరెక్టర్ గారు ఓకే చేద్దామని ఫిక్స్ అయ్యి చేసాము. దాని కన్క్లూజన్ కూడా నిజంగానే ఇంట్లో వాళ్ళు కాదు కానీ ఇంట్లో వాళ్ళకి అంటే మనం ముందే చెప్తాం భయపడతారని. సో బయట వాళ్ళకి తెలియదు కదా. నేనేంటంటే VD12 జరుగుతుంది అది. నేను ఆ వీడియో రిలీజ్ అయిన నెక్స్ట్ డే శ్రీలంక వెళ్ళా. సో అందరూ స్విచ్ ఆఫ్ ఫోన్. స్విచ్ ఆఫ్ అయితే నాకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి ఏంటి మరి మనోడిని వేస్తారంట కదా లోపల అనుకుంటాను అన్నారు. ఈడెక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఈడెక్కడి నుంచి వెళ్ళగానే ఏదో బ్యాటింగ్ వేస్తాడు లేదంటే ఏదో అవుద్ది అనుకున్నా, అయిందిలే అనుకున్నట్టు వాళ్ళు డిస్కస్ చేసుకుని వాళ్ళ ఉంటాయి కొన్ని వాయిస్ మెసేజ్లు అయ్యి, ఏంటి బా ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది వేస్తారంట లోపల అని ఇంక తెలిసిన వాళ్ళు అందరూ. సో వాటిని ప్రమోట్ చేయకూడదు, వాటిని ఎంకరేజ్ చేయకూడదు, అలాగే ఆడడం కూడా కరెక్ట్ కాదు. దాని కన్క్లూజింగ్ ఉంది. బట్ ఇంక అప్పటికి ఇదే వైరల్ అయింది. ఇంక మళ్ళీ ఇంకోటి వదిలితే మంచిగా ప్రమోషన్ వచ్చింది. సో యాక్చువల్లీ అలా చేసామండి. నితిన్ గారు, మీ మూవీ సెలెక్షన్ కానీ చాలా బాగుంది. ఫస్ట్ 2 మూవీసే. సో ఈ మూవీ సెలెక్షన్స్ గురించి ఏమైనా ఇంట్లో డిస్కస్ చేస్తారా? లైక్ ఎన్టీఆర్ గారు కానీ ప్రణతి గారు కానీ? తప్పకుండా చెప్తానండి. చెప్పకుండా అయితే ముందుకు వెళ్ళను. కాకపోతే కథ వినడం దగ్గర నుంచి అన్ని నేనే చేస్తాను. అండ్ దెన్ నేను ఎక్సైట్ అయిన పాటల వరకే ఇలా చెప్తానే తప్ప వాళ్ళు ఏంటి కథ ఏంటి అలాంటివి ఏమి ఉండదు. సో వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా నమ్మేది ఏంటంటే ఎవరి జీవితం వాళ్ళే రాసుకోవాలి, ఆడి జీవితం కాబట్టి ఆడే రాసుకుంటాడు. అది సక్సెస్ అయినా ఫెయిలియర్ అయినా ఏదైనా. సో దట్స్ అ వెరీ గుడ్ క్వాలిటీ వాట్ వీ హ్యావ్ ఎట్ హోమ్. సో వెరీ హ్యాపీ అండి. ఓకే. అండ్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? దీని తర్వాత మ్యాట్ 2 రాబోతుందండి. ఎప్పుడు? దిస్ ఇయర్ ఓన్లీ. ఓకే. యా. అంతేనా? ఇంకా అంటే తర్వాత మ్యాట్ 2 కూడా ప్రమోషన్స్ మంచి యాక్షన్ మూవీస్ లో ఒక ప్యూర్ లవ్ స్టోరీస్ లో చూడాలి అనుకుంటున్నాం. దీని ఆడియన్స్ సక్సెస్ అయితే I2 కూడా వస్తుంది. రావాలని మేము కూడా అనుకుంటున్నాం. సో ఫైనల్ గా ఈ మూవీ గురించి ఏం చెప్తారు మీరు? ఏం చెప్తుండే చూడమని చెప్తాను. గోదావరి అటకరం మామూలుగా. మీరు చెప్పండి నాయన్ గారు. ఇన్ తెలుగు చాలా నాస్టాల్జిక్ గా ఉంది. నాస్టాల్జిక్ ఇన్ తెలుగు. సో మీరు ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతారు అండ్ ప్రతి క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతారు అండ్ సబ్‌టైటిల్స్ కింద వేసుకుందాం. గో ఆన్ విత్ ఇంగ్లీష్. యా, సో it's very nostalgic even when there's a group of friends and when you go and watch it together it will be like, oh yeah, we do this character is you, this character is him. So that kind of connection you will have with each and every character on screen. No matter if it's a kid, the character is a kid will relate to it. My character, a girl will relate to it. So it's like very realistically written, the characters, yet it has a funny aspect to it. Okay. So audience will love it and ఖచ్చితంగా నవ్వుతారు మీరు. కరెక్ట్? అది కూడా తెలుగులో అడగాలి. అదొకటే కాదండి, సినిమాలో ఒక మంచి మీనింగ్ ఇవ్వబోతున్నాం, ఒక మంచి అర్థం ఇవ్వబోతున్నాం. అదేంటంటే ఒక మెసేజ్ ఇవ్వబోతున్నాం. అదేంటంటే కాస్టులు, రిలీజియన్లు వీటన్నిటిని మించిన ఒకటి ఉంది. దట్ ఈస్ కాల్డ్ ఫ్రెండ్షిప్. ఓకే. సో ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు మనం ఇవేం పట్టించుకోము, అలా ఉంటేనే జీవితం బాగుంటుంది అనే ఒక మంచి మెసేజ్ ఇవ్వబోతున్నాం. ఓకే. సో అది ఫన్నీ వేలో తీసుకెళ్తున్నాం అనమాట. అది ఇంకా చాలా బాగా కనెక్ట్ అవుతారు. సో చాలా బాగా కనెక్ట్ అవుతారండి. దట్ ఈస్ వై ఎక్కడికి వెళ్ళినా సరే వాస్ గారు కావచ్చు, నేను కావచ్చు, అందరం చెప్పేది లాస్ట్ 20 minutes, లాస్ట్ 25 minutes కి అందరు కనెక్ట్ అవుతారని చెప్పే పాయింట్ ఏదైతే ఉందో అది ఇదే. ఓకే. సో ఎవ్రీథింగ్ is related to friendship in the movie. Okay. Yes, thank you so much for coming and sharing your experiences. And ఈ మూవీ మీకు చాలా బాగా హిట్ అవ్వాలి. అందరికీ ఆల్ ది బెస్ట్. Thank you. Yes, thank you so much. ఇది వాటి స్పెషల్ ప్రోగ్రామ్. Keep watching TV5.